శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచనః శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీమద్ రామాయణము సుందరకాండము 28 నుండి 31వ సర్గ వరకు. సీతమ్మ వారితో ఎలా మాట కలపాలి అని ఆలోచించిన హనుమ శ్రీరాముని గుణగణాలను రామకథను వర్ణించాడు. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. రావణుని కఠోర వచనములు మాటిమాటికి జ్ఞప్తికి రాగా సీత తన భర్త తన వద్ద లేనందున శోకార్తయై కారడవిలో సింహము చేత చిక్కిన గున్న ఏనుగు వలె భీతిల్లుతోంది. దిక్కు తోచనదే విలవిలలాడుతోంది. కోరుకున్న సమయంలో మృత్యువు రమ్మన్నా రాదు అని అంటారు. ఇది సత్యమే అయ్యుండొచ్చు. లేకపోతే రావణుడు అతడి రెక్కసిముకలు ఇంతలా నన్ను భయపెడుతున్నప్పుడు నేను అసలు జీవించి ఉండకూడదు, అయినా నాకు మృత్యువు రాదేమి అనుకుంటోంది సీత. నేను దురదృష్టవంతురాలనడానికి ఇదే నిదర్శనం. సుఖమనే మాటకే నేను నోచుకోలేదు. నా హృదయం ఎంత కఠినమైందో. ఇక నేను ఆత్మహత్యకు ఒడిగట్టుట ఎంత మాత్రమూ తప్పు కాదు. 2 నెలల లోపల రాముడితడి రాకున్నా ఈ రాక్షసుడు నన్ను చంపివేస్తాడు. అయ్యో, రావణుడు ఇచ్చిన 2 నెలల గడువు అయిపోవచ్చిందే. రామ, లక్ష్మణ, అత్త కౌసల్య, తల్లి సునయన, నా దుస్థితిని వినండి. ఆపదల్లో చిక్కున్నాను, కొట్టుమిట్టాడుతున్నాను. రాజకుమారులైన రామలక్ష్మణులు నా కారణంగా మాయామృగ రూపము ధరించిన మారీచుంచే ఆపదల పాలయ్యారు. ఆ మృగమును తీసుకుని రమ్మని నేనే ముందు రాముని తర్వాత లక్ష్మణుని వెళ్ళమని పంపాను. ఎంత దురదృష్టవంతురాల్ని. రామా, నీ దర్శన భాగ్యం కలుగుతున్న ఆశతో నేను జీవించి ఉన్నాను. రాక్షసులు పెట్టే బాధలను భరిస్తున్నాను. కటిక నేలపై శయనిస్తున్నాను. ధర్మాన్ని ఆచరిస్తున్నాను. పాతివృత్యంతో మనుగడ సాగిస్తున్నాను. రామా, మనము మరల కలుసుకుంటామన్న ఆశ నానాటికి సన్నగిల్లుతోంది. అందుచేత నేను వ్యర్థమైన ఈ జీవితాన్ని త్యజించదలిచాను. నా ఈ జడతో ఉచ్చు బిగించుకుంటాను, తనువు చాలిస్తాను అనుకున్న సీతాదేవికి శ్రీరాముని ఆగమనమును సూచిస్తూ లోగడ కనబడిన శుభశకునములు తిరిగి కనిపించాయి. అంతలో సీత వామనేత్రము వామభుజము అదిరాయి. భర్త సమాగమ సూచకంగా ఆమె ధరించిన మంగళప్రదమైన వస్త్రం కొద్దిగా జారింది. ఆమె ముఖం రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె ప్రకాశించింది. సీతమ్మవారికి శోకము దూరమైనట్టుగా తోచింది. రామచంద్రుడు వస్తాడన్న భావంతో ఆమె మనస్సు నిండిపోయింది. అక్కడే అశోక వృక్షంపై ఉన్న ఆంజనేయుడు సీత పలికిన పలుకులను, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టిన విధమును గమనించాడు. సీతాదేవి కొరకు లక్షల మంది వానరులు అన్ని దిశలా వెతుకుతుండగా ఈమె దర్శన భాగ్యం నాకే దక్కింది. ఇక్కడి విషయాలన్నీ గ్రహించాను. లంకను పూర్తిగా చూచాను. రావణుని ధోరణిని తెలుసుకున్నాను. ఇప్పుడు సీత ఉన్న పరిస్థితిని గమనించిన నేను ఆమెను ఓదార్చడం మంచిది. నేను ఆమెను ఓదార్చకుండా వెళ్తే అర్థమే ఉండదు. అలాగే సీత కొరకు తహతహలాడుతున్న రాముని కూడా నేను ఓదార్చవలసి ఉంది అనుకున్నవాడై హనుమ సీతను రాక్షస స్త్రీల దగ్గర లేనప్పుడు, వారు ఏమరపాట్లో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆమెను ఓదార్చాలని తలచాడు. సీతతో సంస్కృత భాషలో గాక సామాన్య మనుష్య భాషలో మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు. అయితే సీతకు ఎలా కనిపించాలి అనుకుని రామకార్యం విఫలం కాకూడదని తలచి సీత తన్ను చూచి భయము చెందకుండా ఉండేందుకు ముందుగా ఆమె ఎదురు పడకుండానే రాముని గుణకీర్తనలు ఆలాపిస్తాను, ఆమెను ప్రసన్నరాలను చేసుకుంటాను అనుకున్నవాడే హనుమ చెట్టుపై నుండి శ్రీరామునికి సంబంధించిన విషయాలను మధురంగా పలకసాగాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు మహారాజు, శౌర్యపరాక్రమశాలి, నీతిమంతుడు, ప్రజల సంతోషమే ధ్యేయంగా రాజ్యపాలన చేశాడు. ఆయన పుత్రుడు శ్రీరాముడు గొప్ప ధనుర్ధారి, జ్ఞానసంపన్నుడు. శ్రీరాముడు తన భార్యతో సోదరుడు లక్ష్మణునితో వనవాసానికి వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో పెక్కుమంది రాక్షసులను హతమార్చాడు. శ్రీరాముని చేతిలో ఖరదూషణాదులు వధించబడ్డారు. రావణుడు మాయరూపము ధరించిన మారీచుని సహాయంతో రాముని మోసగించి జానకీదేవిని అపహరించాడు. అనంతరం రాముడు సుగ్రీవునితో సఖ్యం నేర్పాడు. వాలిని చంపి సుగ్రీవుని వానరరాజ్యానికి రాజుగా చేశాడు. సుగ్రీవుని ఆజ్ఞపై వేల కొలది వానరులు సీత కోసమై నేల నలుచెరుగులా గాలిస్తున్నారు. సంపాతి సూచించిన విధంగా నేను సముద్రం లంఘించి వచ్చాను. ఇచట
శుభలక్షణ సంపన్నైన సీతాదేవిని దర్శించాను అని పలికాడు హనుమ. సా తిర్యగూర్ధ్వం చ తథాప్యతస్తాత్ నిరీక్షమాణా తావచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. సీత ఆ పలుకులను విని నలుపక్కలా పరికించి చూసింది. అప్పుడు ఆమెకు మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు, ఉదయాద్రిపై బాలభాన్ని వలె శోభిల్లుతున్నవాడు అయిన మారుతిని కాంచింది అన్న శ్లోకంతో 31వ సర్గ ముగిసింది. ఇప్పుడు ప్రస్తుత 4 సర్గల్లో వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలను వింటారు. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. సా రాక్షసీ మధ్యగతా చ భీర్హు వాగ్భిర్భృశం రావణతర్జితా చ కాంతారమధ్యే విజనే విసృష్టా బాలేవ కన్యా విలలాపసీత. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకాలమృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభృత్స్యమానా జీవామి కించిత్ క్షణమప్యపుణ్యా. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం తు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రథాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. నైవాస్తి దోషం మమ నూనమత్ర వధ్యాహమస్య ప్రియదర్శనస్య భావం న చాస్యాహమనుప్రదాతుం అలం ద్విజో మంత్రమివాద్విజాయ. నూనం మమాంగాన్యచిరాదనార్యః శస్త్రే స్థితైశ్చేత్స్యతి రాక్షసేంద్రః తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థజంతోరివ శల్యకృంతః. దుఃఖం బతేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయాధిగమిష్యతో ద్వౌ బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివ తస్కరస్య. హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామమాతః సహ మే జనన్యా ఏషా విపద్యామ్యహమల్పభాగ్య మహార్ణవేనౌరివ మూఢవాత. తరస్వినౌ ధారయతా మృగస్య సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విససర్జ మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజం చ. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర హా జీవలోకస్య హితప్రియశ్చ వధ్యాం న మాం వేత్సి రాక్షసానాం. అనన్యదైవత్వమియం క్షమా చ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషానాం. మోఘో హి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నీత్వమిదం నిరర్థం యాత్వాం న పశ్యామి కృశా వివర్ణా హీనా త్వయా సంగమనే నిరాశా. పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తశ్చరితవ్రతశ్చ స్త్రీభిస్తు మన్యే విపులేక్షణాభిః త్వం రంస్యసే వీతభయకృతార్థః. అహం తు రామ త్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధభావా మోఘం చరిత్వాథ తపోవ్రతం చ చక్ష్యామి ధిక్ జీవితమల్పభాగ్యా. సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ సితేన వాపి విషస్య దాతా నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేస్మిని రాక్షసస్య. ఇతీవ దేవీ బహుధా విలప్య సర్వాత్మనా రామమనుస్మరంతి ప్రవేపమానా పరిశుష్కవక్త్రా నగోత్తమం పుష్పితమాససాద. శోకాభితప్తా బహుధా విచింత్య సీతాథ వేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. ఉపస్థితా సా మృదు సర్వగాత్రీ శాఖాం గృహీత్వాథ నగస్య తస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంచ రామానుజం స్వంచ కులం శుభాంగ్యాః. శోకానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తథా బభూవు పురాపి సిద్ధ్యాన్యుపలక్షితాని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 28 సర్గః. తథా గతాం తాం వ్యధితామనిందితాం
व्यपेतहर्षां परिदीनमानसां शुभां निमित्तानि शुभानि भेजिरे नरं श्रियाजुष्टमिवोपजीविनः तस्याः शुभं वाममराळपक्ष्म राजीवृतं कृष्णविशालशुक्लं प्रास्पन्दतैकं नयनं सुकेस्या मीनाहतं पद्ममिवाभिताम्रम् भुजश्च चार्वं चितपीनवृत्तः पर्यार्थकालागरचन्दनार्हः अनुत्तमेनाध्युषितप्रियेण चिरेण वामः समवेपतासु गजेन्द्रहस्तप्रतिमश्च पीनः तयोर्ध्वयोः संहतयोः सुजातः प्रस्पन्दमानः पुनरूरुरस्य रामं पुरस्तात् स्थितमाचचक्षे शुभं पुनर्हेम समानवर्णम् ईषद्रजोध्वस्तमिवामलक्ष्याः वासस्थितायाः शिखराग्रदत्याः किञ्चित् परिस्रंसत चारुगात्र्याः एतैर्निमित्तैरपरैश्च शुभ्रूः सम्बोधिता प्रागपि साधुसिद्धैः वातातपक्लान्तमिव प्रणष्ठं वर्षेण बीजं प्रतिसञ्जहर्षा तस्याः पुनर्बिम्बफलादरोष्ठं स्वक्षिभ्रुकेशान्तमराळपक्ष्म वक्त्रं बभासे सितशुक्लदंष्ट्रं राहोर्मुखाच्छन्द्र इव प्रमुक्तः सा वीतशोकाव्यपनीततन्द्री शान्तज्वरा हर्षविवृद्धसत्त्वा अशोभतार्या वदनेन शुक्ले सीतांशुना रात्रिरिवोदितेन। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 29 सर्गः। हनुमानपि विश्रान्तः सर्वं शुश्राव तत्त्वतः सीतयास्त्रिजटयाश्च राक्षसीनां च तर्जनम् अवेक्षमाणस्तां देवीं देवतामिव नन्दने ततो बहुविधां चिन्तां चिन्तयामास वानरः यां कपीनां सहस्राणि सुबहून्ययुतानि च दिक्षु सर्वासु मार्गन्ते सेयमासादिता मया चारेण तु सुयुक्तेन शत्रोश्शक्तिमवेक्षता गूढेन चरता तावत् आवेक्षितमिदं मया राक्षसानां विशेषश्च पुरी चेयमवेक्षिता राक्षसाधिपतेरस्य प्रभावो रावणस्य च युक्तं तस्या प्रमेयस्य सर्वसत्त्वदयावतः समाश्वासयितुं भार्यां पतिदर्शनकाङ्क्षिणीम् अहमाश्वासयाम्येनां पूर्णचन्द्रनिभाननाम् अदृष्टदुःखां दुःखार्तां दुःखस्यान्तमगच्छतीम् यद्यप्यहमिमां देवीं शोकोपहतचेतनाम् अनाश्वास्य गमिष्यामि दोषवद्गमनं भवेत् गते हि मयि तत्रेयं राजपुत्री यशस्विनी परित्राणमविन्दन्ति जानकी जीवितं त्यजेत् मया च स महाबाहुः पूर्णचन्द्रनिभाननः समाश्वासयितुं न्याय्यः सीतादर्शनलालसः निशाचरेणां प्रत्यक्षम् अनर्हं चापि भाषणं कथं नु खलु कर्तव्यम् इदं कृच्छगतो ह्यहम् अनेन रात्रिशेषेण यदि नाश्वास्यते मया सर्वथा नास्ति सन्देहः परित्यक्षति जीवितम् रामश्च यदि पृच्छेन्मां किं मां सीता ब्रवीद्वचः किमहं तं प्रतिब्रूयम् असम्भाष्य सुमध्यमाम् सीता सन्देशरहितं मामितस्त्वरया गतं निर्दहेदपि काकुत्सः क्रुद्धस्तीव्रेण चक्षुषा यदि चेद्योजयिष्यामि भर्तारं रामकारणात् व्यर्थमागमनं तस्य ससैन्यस्य भविष्यति अन्तरं त्वहमासाद्य राक्षसीनामिह स्थितः शनैराश्वासयिष्यामि सन्तापबहुलामिमाम् अहं त्वतितनुश्चैव वानरश्च विशेषतः वाचं चोदाहरिष्यामि मानुषीमिह संस्कृताम् यदि वाचं प्रदास्यामि द्विजातिरिव संस्कृताम् रावणं मन्यमाना मां सीता भीता भविष्यति वानरस्य विशेषेण कथं स्यादभिभाषणम् अवश्यमेव वक्तव्यं मानुषं वाक्यमर्थवत् मया सान्त्वयितुं शक्या नान्यधेयमनिन्दिता सेयमालोक्य मे रूपं जानकी भाषितं तथा रक्षोभिस्त्रासिता पूर्वं भूयस्त्रासं गमिष्यति ततो जातपरित्रासा शब्दं कुर्यान्मनस्विनी जानानां मां विशालाक्षी रावणं कामरूपिणाम्
सीतया च कृते शब्दे सहसा राक्षसीगणः नानाप्रहरणो घोरः समेयादन्तकोपमः। ततो मां सम्परिक्षिप्य सर्वतो विकृताननाः वधे च ग्रहणे चैव कुर्युर्यत्नं यथा बलम्। गृह्य शाखा प्रशाखाश्च स्कन्धाश्चोत्तमशाखिनां दृष्ट्वा विपरिधावन्तं भवेयुर्भयशङ्किताः। मम रूपं च सम्प्रेक्ष्य वने विचरतो महत् राक्षस्यो भयवित्रस्ता भवेयुर्विकृताननाः। ततः कुर्युः समाह्वानं राक्षस्यो रक्षसामपि राक्षसेन्द्रनियुक्तानां राक्षसेन्द्रनिवेशने। ते शूलशक्तिनिस्त्रिंश विविधायुधपाणयः आपतेयुर्विमर्देऽस्मिन् वेगेनोद्वेगकारिणः। समृद्धस्तैस्तु परितो विधमन् रक्षसां बलं शक्नुयां न तु सम्प्राप्तुं परम्पारं महोदधेः। मां वा गृह्णेयुराप्लुत्य बहवः शीघ्रकारिणः स्यादियं चागृहीतार्था मम च ग्रहणं भवेत्। हिंसाभिरुचयो हिंस्युः इमां वा जनकात्मजां विपन्नं स्यात् ततः कार्यं रामसुग्रीवयोरिदम्। उद्देशे नष्टमार्गेऽस्मिन् राक्षसैः परिवारिते सागरेण परिक्षिप्ते गुप्ते वसति जानकी। विशस्ते वा गृहीते वा रक्षोभिर्मयि संयुगे नान्यं पश्यामि रामस्य साहाय्यं कार्यसाधने। विमृशंश्च न पश्यामि यो हते मयि वानरः शतयोजनविस्तीर्णं लङ्घयेत महोदधिम्। कामं हन्तुं समर्थोऽस्मि सहस्राण्यपि रक्षसां न तु शक्ष्यामि सम्प्राप्तुं परम्पारं महोदधे। असत्यानि च युद्धानि संशयो मे न रोचते कश्च निस्संशयं कार्यं कुर्यात् प्राज्ञः संशयम्। प्राणत्यागश्च वैदेह्या भवेदनभिभाषणे एष दोषो महान् हि स्यात् मम सीताभिभाषणे। भूताश्चार्था विनश्यन्ति देशकालविरोधिताः विक्लबं दूतमासाद्य तमः सूर्योदये यथा। अर्धानर्थान्तरे बुद्धिः निश्चितापि न शोभते घातयन्ति हि कार्याणि दूताः पण्डितमानिनः। न विनश्येत् कथं कार्यं वैक्लव्यं न कथं भवेत् लङ्घनं च समुद्रस्य कथं नु न वृथा भवेत्। कथं नु खलु वाक्यं मे शृणुयान्नो द्विजेत वा इति संचिन्त्य हनुमान् चकारमतिमान्मतिम्। राममक्लिष्टकर्माणं स्वबन्धुमनुकीर्तयन् नैनामुद्वेजयिष्यामि तद्बन्धुगतमानसाम्। इक्ष्वाकूणां वरिष्ठस्य रामस्य विदितात्मनः शुभानि धर्मयुक्तानि वचनानि समर्पयन् श्रावयिष्यामि सर्वाणि मधुरां प्रब्रुवन् गिरं श्रद्धास्यति यथा हीयं तथा सर्वं समादधे। इति स बहुविधं महानुभावो जगति पतेः प्रमदामवेक्षमाणः मधुरमविदधं जगादवाक्यं द्रुमविटपान्तरमास्थितो हनुमान्। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 30 सर्गः। एवं बहुविधां चिन्तां चिन्तयित्वा महामतिः संसर्वे मधुरं वाक्यं वैदेह्या व्याजहारः। राजा दशरथो नाम रथकुञ्जरवाजिमान् पुण्यशीलो महाकीर्तिः इक्ष्वाकूणां महायशाः। राजर्षीणां गुणश्रेष्ठः तपसाचर्षिभिः समः चक्रवर्तिकुले जातः पुरन्दरसमो बले। अहिंसानतिरक्षुद्रो घृणी सत्यपराक्रमः मुख्यश्चेक्ष्वाकुवंशस्य लक्ष्मीवान् लक्ष्मीवर्धनः। पार्थिवव्यञ्जनैर्युक्तः पृथुश्रीः पार्थिवर्षभः पृथिव्यां चतुरन्तायां विश्रुतः सुखदुः सुखी। तस्य पुत्रः प्रियो ज्येष्ठः ताराधिपनिभाननः रामो नाम विशेषज्ञः श्रेष्ठः सर्वधनुष्मताम्। रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता रक्षिता जीवलोकस्य धर्मस्य च परन्तपः। तस्य सत्याभिसन्धस्य वृद्धस्य वचनात् पितुः सभार्यः सह च भ्रात्रा वीरः प्रव्राजितो वनम्। तेन तत्र महारण्ये मृगयां परिधावता राक्षसा निहतः सूरा बहवः कामरूपिणः।
జనస్థానవధం శ్రుత్వా హతౌ చ ఖరదూషణౌ తతస్త్వమర్షాపహృతా జానకీ రావణేన తు వంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా సమార్గమాణస్థాం దేవీం రామసీతామనిందితాం ఆససాదవనే మిత్రం సుగ్రీవం నామ వానరం తతస్స వాలినం హత్వా రామః పరపురంజయః ప్రాయచ్చత్ కపిరాజ్యం తత్ సుగ్రీవాయ మహాబలః సుగ్రీవేణాపి సందిష్టా హరయః కామరూపిణః దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతం అస్యా హేతోర్విశాలాక్షాః సాగరం వేగవాన్ ప్లుతః యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీం చ నిశ్చితాం అశ్రోషం రాఘవస్యాహం సేయమాసాదితామయా విరరామైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః జానకీ చాపి తచ్ఛ్రుత్వా పరం విస్మయమాగతా తతః సా వక్రకేశాంతా సుకేశీ కేశసంవృతం ఉన్నమ్య వదనం భీరుః శింసుపా వృక్షమైక్షత నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి సా తిర్యగూర్ధ్వం చ తథాప్యదస్థాత్ నిరీక్షమాణా తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 31 सर्गः.